నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరేంటి? నా పేరు మరియమ్మ. ఇల్లు చాలా బాగుంది, మీదేనా? కాదండి, అద్దెకుంటున్నా. అవునా? మీరు ఒక్కరే ఎందుకుంటున్నారు? మీ హస్బెండ్, పిల్లలు? లేరు, హస్బెండ్ చచ్చిపోయినాడండి. మా ఆయన లేడు, చచ్చిపోయినాడు. మీ ఆయన లేరు అంటే లేరు అంటే చనిపోయారా? చనిపోయినారు. ఎలా చనిపోయారమ్మా? పచ్చివాత వచ్చింది. పక్షవాతం వచ్చిందా? ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 10 సంవత్సరం పైన అయిందండి. 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు? పిల్లలు లేరండి. మరి మీరు 800 రెంట్ కడుతున్నారు కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు? ఒకరింట్లో అక్కడ పని చేస్తానండి, అమ్మగారింట్లో అని. 2000 ఇస్తాను, ఇక్కడ అద్దె కట్టుకొని అయ్యే. ఇంకా 2000 ఇస్తున్నారా? మీ ఆయన మీరు ఉండేటప్పుడు కూడా రెంట్కి ఉండేవారా? ఇప్పుడు అమ్మాయి కూతురు ఉంటుందండి. మా ఆయన కట్నం తగ్గిందని ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసారు. కట్నం తగ్గిందని ఇల్లు తీసేసుకున్నారు అల్లుడు? వాళ్ళ పేరు మీద రాసుకున్నారా? మీ ఆయన రాసి ఇచ్చేసారా? ఆయన రాసి ఇచ్చాడండి, నేను రాకముందు. మీకు కూతురు లేదన్నారు, పిల్లలే లేరన్నారు కదా మీరు? రెండో భార్య నేను ఆయనకి. ఆయనకి మీరు రెండో వైఫా? ఫస్ట్ ఆయనకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు. మరి మీరు ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? ఆయన ఎందుకు చేసుకున్నారు? అమ్మాయి సరి చూస్తలేదని నన్ను చేసుకున్నారు. ఎవరు? మొదటి భార్య సరిగ్గా చూడట్లేదన్నా? కూతురు మొదటి భార్య చచ్చిపోయిందా. చనిపోయిన తర్వాత పాప ఎంత వయసు ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు? ఆయన నాకు తెలియదండి, ఆ పెళ్ళి అయినాక నేను వచ్చాను. అమ్మాయికి పెళ్లి అయిపోయిన తర్వాత మీరు వచ్చారు? ఆయన గవర్నమెంట్ జాబ్ చేశారు, ఏమో పెన్షన్ అని వస్తుంది కానీ నేను అట్లా ఒప్పుకొని చేసుకున్నానండి. అవి కూడా రాకుండా వెనక అయిపోయినాయి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ? ఏం జాబ్ చేసేవారు? రైల్వే జాబ్. ఇక్కడ విజయవాడ. డబ్బులు ఎవరికి వస్తున్నాయి మరి? ఎవరు రావట్లేదు, పోయినాయి డబ్బులు. ఎలా ఎందుకు పోతాయి? ఏమో ఇద్దరు తేడా వచ్చిందండి, దానికి కూడా పోయినాయి. అవి కూడా వచ్చిన డబ్బులు వెనక అయిపోయినాయి. ఎంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? ఏమో నాకు ఇష్టం లెక్క చేస్తాడండి. తర్వాత ఈయన చేసుకున్నాక ఆయన పచ్చివత్త వచ్చింది. నేను వచ్చి 4 నెలలకి 5 నెలలకి మంచాలు పడిపోయాను. నువ్వేదో అనుకుని ఆశపడి పెళ్లి చేసుకున్నావు. అంతకుముందు మీకు పెళ్ళి ఏమి అవ్వలేదా? లేదండి, అవ్వలేదు. ఏదో కాస్త కలిసి వస్తుంది, తోడుంటాడు, డబ్బులు వస్తాయి అని గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నాం. మరి మీరు భారీగా ఆయన మీకు ఉద్యోగం సర్టిఫికెట్లో మీ పేరు ఎక్కించలేదా ఆయన? ఈయనండి ఎక్కిచ్చారు. విజయవాడ డబ్బులు కాస్త తిరుగుతుంటే, అమ్మ ఇక్కడ ఉడతాం, మీరు ఉంటారా, ఇక్కడ రూమ్ ఇస్తామని ఇస్తారని అడిగారు ఆ సార్ గారు. అప్పుడు నాకు బయట సరిగ్లేదు, చచ్చిపోయిన వల్ల నేను అసలు ఏం చేయాలో అర్థం కాక నన్ను చేయలేనండి అని చెప్పాను. ఇక్కడ చేసే పాస్ పని ఏదో అక్కడ చేసుకుని ఉంటే నీకు లక్షలు వేలకు వేలు వచ్చింది కదమ్మా. అవునండి, నేను అసలు ఏమో ఆలోచించుకొని వద్దనుకున్నారా? వద్దనుకున్నాను. చక్కగా మంచి ఫంక్షన్ వచ్చును, మీకు ఉద్యోగం వచ్చును కదా. ఇప్పుడు కూడా అవకాశం ఉందని నేను వెళ్ళాక మానేసానమ్మా. వెళ్ళండి, ట్రై చేయండి, ఉద్యోగం వస్తుంది. రైల్వేలో ఉద్యోగం ఎందుకు వదులుకుంటారు? సరే, ఎనీవే మొత్తానికి అయితే మీరు ఇప్పుడు సింగిల్ ఉమెన్. మీరు తెలిసి చేశారో తెలియక చేశారు. ఇప్పుడైతే మీరు ప్రస్తుతానికి మీ పరిస్థితి బాగాలేదని తెలిసి నేను వచ్చాను. బియ్యం ఇస్తాను, తీసుకుంటారు కదమ్మా, తీసుకోండి. ఇక బియ్యం బస్తా. మరియమ్మ గారు, కిరాణా సామాన్లు ఇవి, అవి బియ్యం, సరేనా? హ్యాపీగా వంట చేసుకొని తినండి. ఇక మీకోసం నేను చీర చెప్పండి, తీసుకోండి. ఇగో 3000 రూపాయలు నేను ఇస్తున్నాను, తీసుకోండి. ఓకే, ఏం కొనకండి, ఇంట్లో సామాన్లు అయితే ఏం కొనొద్దు, ఓకేనా? రైస్ అన్నీ కూడా కడుపు నిండా మీరు హ్యాపీగా అన్నం తినండి. అమ్మా, నేను వెళ్ళిరానా? ఉంచుకోండి, ఇవన్నీ మీరు పక్కన పెట్టుకోండి, సరేనా? బాయ్, నమస్తే.